తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొండా మురళికి సంబంధించిన తమ్ముడు కానీ లేకుంటే పొలిటికల్ ఇమేజ్ కానీ ఇవేవి మీకు అడ్డంకి అవుతున్నాయి అనుకోవట్లేదా మీరు? కొన్ని విషయాలలో అవుతుండొచ్చు. కొండ సురేఖ అక్క, కొండ మురళి అన్న అంటే నటుడుగా గుర్తింపు దక్కించుకోవడానికి మీరు స్వతహాగా మీకోసం మీరు చేసుకున్న ప్రయత్నాలు ఏంటి? అంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్న డైలీ డైరెక్టర్స్ని కలవడం. ఏంటంటే మరి అది నా టైం బ్యాడ్ అది లేదు, లేదంటే నా క్యారెక్టర్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది లేదు. అలాగే కొంత డైరెక్టర్స్ రోజు పొద్దున్న లేసే కలిసి తిరుగుతాం. బలగం సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? బలగం సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. వేణు డైరెక్టర్ ఫోన్ చేసాడు నేను అప్పుడు. ఏ సినిమా మీద ఇష్టంతో ఎంతో డబ్బులు కూడా లాస్ అయ్యారు. ఎంత అంటే బాగా ఒక 5 to 6 years పోయినాయి. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్ ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అవును, ఆర్జీవి గారితో ఆల్రెడీ ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఆయన ఎందుకు కలవాలనిపించలేదు? ఆయనతో ఒక ప్రాజెక్ట్ కానీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ కానీ ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి ప్రాజెక్ట్, అంత స్కోప్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. సడన్గా ఆర్జీవి ఎంటర్ అయ్యి దాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసింది. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే నీకు ఆ డైరెక్టర్ మాట్లాడే మాటలు అంటే అందరు నాన్న నిన్ను. ప్రశాంత్ ఎలాంటి మైండ్ సెట్తో ఇకపైన ట్రావెల్ చేయబోతున్నారు? హాయ్, వెల్కమ్ టు మై షో. ఒక్కసారి సినిమాని ప్రేమిస్తే ఆ ప్రేమ, ఆ పిచ్చి జీవితాంతం పోదు. సినిమా కోసం పరితపిస్తున్నా, సినిమానే శ్వాసగా బతుకుతున్నా, వేరే ఇతర ఫీల్డ్లో స్టార్స్గా ఎదిగిన, ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ ఒక స్థాయికి చేరిన ఎలాంటి వారికైనా ఒక్కసారి సినిమా పిచ్చి పడితే ఆ పిచ్చి ప్రేమ జీవితాంతం వదలదు. అలాంటి పిచ్చి ప్రేమ సినిమాపై పెంచుకొని ఈరోజు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్నా సరే సినిమా అవకాశాల కోసం, సినిమా ఛాన్సుల కోసం 10 ఏళ్లుగా తన వంతుగా 100% కష్టపడుతున్న వ్యక్తి ప్రశాంత్ కార్తి. ఈరోజు వారు మనతో ఉన్నారు. ఆయన గురించి పరిచయం చేయాలంటే మనకి ధృవ సినిమాలో రామ్ చరణ్ పక్కన పోలీస్ గ్యాంగ్లో ఒకరిగా చేశారు. అలాగే కొండా సినిమాలో ఆర్కే క్యారెక్టర్లో అద్భుతమైన నటన కనపరిచారు. అప్పట్లో ఆర్జీవి గారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. సో ప్రశాంత్ కార్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ కెరీర్ ఎలా సాగుతుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు ఒక 2022 ఆ టైంకి ఆ కొండా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆర్కే క్యారెక్టర్ అంటే నాకు తెలిసి సినిమా పరంగా ఎలాంటి ట్రైనింగ్ కానీ యాక్టింగ్ కానీ మీరు చిన్నప్పటి నుంచి తీసుకొని ఉండరు. మీ జర్నీ వేరు. బట్ ఒక్కసారిగా ఒక అవకాశం వస్తే అంత అద్భుతమైన నటన ప్రాణం పెట్టి చేశారు. నాకు ఆ రోజు ఈ యాక్టర్ కొత్తగా కనిపిస్తున్నారు కానీ సినిమా మీద చాలా ప్రేమ ఉందని ఆ రోజు అర్థమైంది. సో మీరు కనిపించినప్పుడు ఆ మాట చెప్పాలి అనుకున్నాను. ఫస్ట్ ఆ మాట చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. సార్, ఏం సార్ ఇప్పుడు ఎలా ఉంది సినీ జర్నీ, ఎలా సాగుతుంది? ఓకే, పర్లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్. రీసెంట్గా ఈటీవీలో పోతుగడ్డ అని ఒక మూవీ, అదే లాస్ట్ మూవీ నాది. ఇంకోటి కూడా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అదే వర్క్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఓకే. అండ్ ఒక్కసారి మీ నోటితో ఇప్పుడు దాకా మీరు చేసిన ఆ సినిమాలు, మీకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు, వాటి గురించి ఒక్కసారి చెప్తారా? నాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే ఫస్ట్ చేసింది ధృవ తర్వాత బాగా గుర్తింపు అంటే కొండా మూవీ చేసిన. కొండా మూవీ ఏంటంటే అదొక బయోపిక్, కొండా మురళి అన్న స్టోరీ బయోపిక్. అది ఆర్కే అంటే అందరు తెలిసింది. ఆర్కే అంటే ఒక నక్సలైట్ ఎక్స్మిస్ట్ పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆర్జీవి డైరెక్షన్ అంటే కూడా దాంతో. కాకపోతే మన ఆ మూవీ కొంచెం అంత హిట్ కాలేకపోయింది. అయినా కూడా బట్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం బాగా యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం నాకు గుర్తింపు వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా బాగా గుర్తింపు వచ్చిందంటే పోతుగడ్డ ఈటీవీ ఓటీటీ చంద్రశేఖర్ ఏలిటి సార్ ప్రొడ్యూసర్. దానికి వాళ్ళ సిస్టరు ప్రొడ్యూసర్.
చంద్రశేఖర్ రెడ్డి సార్ అని సిస్టర్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ వచ్చేసి రక్షా వీరన్ అని ఇంతకుముందు రక్త చరిత్ర ఆర్జీవి గారితో చేసినాడు. రక్త చరిత్ర యాక్చువల్లీ అయిందే మూవీ, ఆర్జీవి డైరెక్షన్లో వీళ్ళు రిలీజ్ చేశారు. సార్ ఇక్కడ దాకా మీ సినీ ప్రయాణం కొన్ని రోజులు సాగుతుంది, కొన్ని రోజులు ఆగుతుంది, కొన్ని రోజులు సాగుతుంది, కొన్ని రోజులు ఆగుతుంది. బట్ మీ వంతుగా అయితే 100% ప్రయత్నాలు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అంటే ఈ అవకాశాలు వచ్చి పోతూ ఉన్న ఈ మధ్యకాలంలో నటుడుగా గుర్తింపు దక్కించుకోవడానికి మీరు స్వతహాగా మీకోసం మీరు చేసుకున్న ప్రయత్నాలు ఏంటి? అంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, డైలీ డైరెక్టర్స్ని కలవడము, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటంటే మరి అది నా టైం బ్యాడ్ తెలియదు, లేదంటే నా క్యారెక్టర్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది తెలియదు డైరెక్టర్స్ కానీ ఎవరికైనా. క్యారెక్టర్స్ వచ్చి పోతున్నాయి నాకైతే. అది రీసెంట్గా ప్యారడైజ్ మూవీ శ్రీకాంత్ ఓడేల్, దాంట్లో కూడా నాకు ఆడిషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, కానీ వాళ్ళే మళ్ళీ సార్ మీకు ఇది చిన్నగా అయిపోతుంది క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. నేను అంటే చిన్నది పెద్దదని ఏం లేదు, నేను ఒక ఆర్టిస్ట్గా నేను చేయడానికి రెడీ ఉన్నా, వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అట్లా 2-3 అట్లా జరిగాయి. అలాగే కొంత డైరెక్టర్స్ రోజు పొద్దున్న లేసే కలిసి తిరుగుతాం, రెగ్యులర్ టచ్లో ఉంటాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ప్రశాంత్ గుర్తొస్తాడు. కానీ ఇక సినిమా పరంగా వచ్చే వరకు క్యారెక్టర్ ఇవ్వాలంటే కొంచెం వెనక ముందు అవుతుంది. అది సో ఇక్కడ నాకు డౌట్. చెప్పండి. అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ మీ ప్రొఫైల్ చెప్పడానికి అవసరం కాబట్టి మాట్లాడుతున్నాను. కొండా మురళి గారికి తమ్ముడు మీరు, లెక్క లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు. సో ఇప్పుడు వరంగల్ వచ్చి ఎవరిని అడిగినా సరే మురళి గారి తమ్ముడు అంటే ప్రశాంత్ కార్తీ అని చెప్పేస్తారు. సో అక్కడ పొలిటికల్గా మీరు చేసే వర్క్స్ కానీ, సార్ పక్క నుండి మీరు, మేడం పక్క నుండి మీరు ఆ ఇంట్లో మనుషులు ఎక్కడ ఉన్నాం కానీ మీ ప్రొఫైల్ ఆల్రెడీ ఒక పొలిటికల్ పర్సన్ లాగా మీ ప్రొఫైల్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించి ఇది మీ ఇష్టం, మీ ఫ్యాషన్. సో మీరు తిరుగుతున్నప్పుడు ఆ ఇమేజ్ కొండా మురళికి సంబంధించిన తమ్ముడు కానీ లేకుంటే పొలిటికల్ ఇమేజ్ కానీ ఇవేవి మీకు అడ్డంకి అవుతున్నాయి అనుకోవట్లేదా మీరు? అంటే అవుతుండొచ్చు, కొన్ని విషయాలలో అవుతుండొచ్చు, కొన్ని అవ్వకపోతుండొచ్చు కూడా. ఎందుకంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కొండ సురేఖ అక్క, కొండ మురళి అన్న అంటే ఒక పెద్ద బ్రాండ్, వాళ్ళ ప్రజెంట్ మినిస్టర్. అట్లని కూడా వేరే వాళ్ళ డైరెక్టర్స్ కూడా ఎందుకు ఈయనకి ఇంత చిన్న క్యారెక్టర్ ఇద్దాం అనే ఆలోచనలో కూడా ఉంటారు. లేదా కొందరు భయంతో కూడా ఇవ్వరు. అది ఓపెన్ మాట్లాడుతున్నా. అది కూడా కొంచెం మైనస్ అవుతుండొచ్చు, ప్లస్ కూడా అవుతుండొచ్చు. అది సో అంటే ఆ ఇమేజ్ని చిడిపేసుకోవడానికి లేదు, నేను సినిమాల పరంగా మాత్రం చాలా ప్యూర్ సోల్తో ఉన్నాను, ఇది నా ఫ్యాషన్, ఆ ఇమేజ్ని చిరిపేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ఇమేజ్ని అంటే నేనేం చెడిపేసుకోవాలని అంటే నేను అడిగేది ఓన్లీ ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ పీపుల్కి రిజిస్టర్ అయ్యేటట్టు. ప్రశాంత్ కార్తీ అనే వ్యక్తి పొలిటికల్గా ఉండేది అది తన ఇష్టం కాదు, తన వృత్తి, అది తను ఎంచుకున్న మార్గం. బట్ సినిమా అనేది ఫ్యాషన్, ఈ రెండు వేరు వేరు నా లైఫ్లో అని మీరు మేకర్స్కి రిజిస్టర్ అయ్యేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చాలా చేసిన. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసిన. అంటే యాజ్ ఏ ఒక సినిమా చేసే ముందు ఒక మన రిహార్సల్స్ ఉంటాయి. అవును. ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్గా నేను ఏం చేయాలో అన్ని చేసిన. రిహార్సల్స్కి వెళ్ళడం, వాళ్ళు పిలిచిన టైంకి రావడం, అంటే నా యాటిట్యూడ్ చూపించకుండా నేను ఒక ఆర్టిస్ట్ లెక్కనే నేను ఉండి, నేను ఏదైతే సినిమాలు చేసినో అది ఒక ఆర్టిస్ట్గానే ఉండి అన్నీ ఫుల్ఫిల్ చేసిన. నేను ఏ రోజు కూడా ఎవరికి నేను అంటే యాటిట్యూడ్ చూపించడం కానీ, ఒక టైం సెన్స్ పార్టీ అయిపోవడం కానీ అలాంటివి ఏది చేయలేదు. నార్మల్ పర్సన్గానే నేను, ఈవెన్ ఇప్పుడు కూడా నార్మల్ పర్సనే, నేను ఏం చేయాలో అది చేసిన. దానికి నాకు తెలిసి అయితే పొలిటికల్ అనేది సంబంధం లేదు సినిమా ఫీల్డ్కి అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా అవకాశాల కోసం సినిమా ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని కలవడం ఇలాంటివి చేశాను. ఎవరిని కలిసి అందరినీ, చాలా అంటే డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలిసిన ఆఫీసులు అందరికి కలిసిన అడుగుతాం కదా, ఏమన్నా చూడండి అన్న, ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చేద్దాము, చేద్దాం, ఇచ్చేద్దాం, అయిపోతుంది క్యారెక్టర్ నీకే అంటారు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తే వాళ్ళు బిజినెస్ పరంగా ఏమన్నా అంటే కొంచెం గుర్తింపు లేదు కదా మనకి ఇండస్ట్రీలో, అట్లేమన్నా ఆలోచించి ఏమన్నా కూడా డ్రాప్ అయ్యి ఉండొచ్చు కూడా నేను అనుకుంటాను. బలగం సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? బలగం సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. వేణు డైరెక్టర్ ఫోన్ చేసిండు. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నా. వైజాగ్లో సందీప్ పోలిశెట్టి అని, సందీప్ అని డైరెక్టరు, మూవీ డైరెక్టరు. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్లో. ఎవరు ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు,
భీమిని శ్రీనివాస్ గారు వీళ్ళందరితో కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరిని ఇక అందరు కాంబినేషన్ అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా. వేణు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అంటే నేను వైజాగ్లో ఉన్నాను. ఎందుకేం అన్న నీకు అర్జెంటుగా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావు అట్లా ఫోటో పంపియన్నా, ఏ లుక్లో ఉన్నావు ఆ లుక్లో పంపియన్నా అంటే ఇమ్మీడియట్. ఎందుకు పోయినట్టు సినిమా చేస్తున్నాను మనకు దిల్ రాజుతో ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసర్, మనం సినిమా చేస్తున్నామన్నా అంటే కొంచెం పరిచయం వేరే ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం అట్లా కొంచెం క్లోజ్. వేణు జబర్దస్త్ చూసి చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట. అట్లా పంపిస్తున్నావేనని గడ్డం బియర్డ్ ఉంది నాకు ఫుల్ బియర్డ్ ఉండి, అన్న గడ్డం తీసేయాలన్నా నువ్వు ఇమ్మీడియట్ రేపు బయలుదేరి వచ్చాయన్న అన్నాడు. ఇప్పుడైతే రాలేను నేను ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఇక్కడ అంత కాంబినేషన్ ఉంది, ఇంకోటి కంటిన్యూటీ ఉంది, రాలేను చూడన్న ట్రై చేయన్న మంచిగా ఉంటుంది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఇలా వదిలిపెట్టుకొని అయితే పోలేను ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మే ఒక సినిమా చేస్తున్నాడు. నాకు అంటే ఈయన కూడా చూడాలి ఆలోచించాలి కదా, అందరూ అంతా కాంబినేషన్ కరెక్ట్ దానికి రాలేనులే వేణు అని చెప్పేసిన. అది అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయాను. అది లేదా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చెప్పను, బెస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రిగ్రెట్ ఫీల్ అయ్యారా అనవసరంగా పోయింది అని చెప్పేసి? అంటే ఇక ఫీల్ అయ్యాను కానీ ఇక ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ అని చెప్పి వీళ్ళని నేను డ్రాప్ చేయలేను కదా. కరెక్ట్, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు ఇక్కడ, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతారు, ఆస్తి అమ్ముకొని వచ్చి సినిమా చేసారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నా నేను, దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను. అండ్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇదే సినిమా మీద ఇష్టంతో ఎంతో డబ్బులు కూడా లాస్ అయ్యారు. అవును, చాలా విలువైన సమయం, చాలా విలువైన డబ్బు, చాలా నష్టపోయారు. ప్రొడ్యూస్ కూడా చేసినట్టున్నారు కొన్ని సినిమాలు, 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, 3 చేసిన, 3 సినిమాలు. ఎంత నష్టపోయారు? ఎంత అంటే బాగా ఒక 5 to 6 years పోయినాయి. యాక్చువల్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే కూడా అది మధు అని ఈజ్ ఎన్ఆర్ఐ, అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్, డైరెక్షన్ అంటే బాగా ప్యాషన్ ఉంది ఆయనకు. మీరే అనుకున్నాను సార్ మనం ప్రశాంత్ గారు మనం చేద్దాం ప్రాజెక్ట్ చేద్దాం అది ఇది ప్రొడ్యూసర్స్ అది ఇది అని చెప్పి అంటే ఓకే చేద్దాం మధు అన్నట్టుగా మనం అంత ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అంత జరుగుతుంది, రోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అనంత మూవీ చెప్తున్నాను. అయిన తర్వాత ఏమైంది, ఆ ప్రొడ్యూసర్ ఆయనకు హ్యాండ్ ఇవ్వడం ఏదో జరిగితే ప్రశాంత్ గారు మరి మనం చేద్దామా ఇట్లా నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అంటే మనం ఎంత బడ్జెట్ అవుతుంది మనం అంటే 50 to 60 lakhsలో క్లోజ్ చేయొచ్చు, ప్రమోషన్ 1 yearలో మనం కొట్టేయచ్చు మూవీ అన్నట్టుగా టాక్స్ వచ్చినాయి అన్నమాట. సర్లే అన్నట్టుగా నేను అప్పుడు జస్ట్ ఫస్ట్ మూవీ అదే నాది ప్రొజెక్షన్ చేసాడు. సరే మధు అన్నట్టుగా డైరెక్షన్ ఆయన ప్రీ ప్రొడక్షన్ ప్రొసీడ్ అయిపోయి మనం మూవీ షెడ్యూల్ వేసుకున్నాము. దాని షూటింగ్లోకి వెళ్ళిపోయినాం. ఓ 10 to 15 days షూట్ ఉంటుంది అన్నాడు. 15 హార్డ్లీ అంటే 20 days అంటే ఒక ఇల్లునే ఒక ఇంట్లోనే మనం ఇక వర్బలే ఉంటుంది అంటే డిస్కషన్ మీదనే నేను ఒక సినిమా, ఇది ఇంగ్లీష్ మూవీ మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని జిరోమీ బిగ్స్బీ డైరెక్టర్ది మూవీ, దాని మీదనే చేస్తున్నా అని చెప్పి ఓకే బాగుంది, స్టోరీ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా చేసినాం. చేసిన తర్వాత ఏమైందంటే అది ఈ డైరెక్టర్ ఏం చేసిండంటే జిరోమీ బిగ్స్బీకి ఇన్స్టాగ్రామ్లో మెయిల్ పెట్టిండు, ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్, మీ స్టోరీ బాగుంటుంది, మీ స్టార్ వార్స్ రైటర్ కదా మళ్ళా బాగుంటుంది అది ఇది అని చెప్పి అతనికి మెయిల్ పెట్టేసిండు. అతను ఏం చేసిండు, నాకు కాలిఫోర్నియా నుంచి నాకు డైరెక్ట్గా ఒక 20 పేజీల నోటీస్ పంపించేసిండు. అబ్బా ఇవి నా రైట్స్, ఇవి మీరు ఎట్లా చేస్తారు, ఏం కథ, నేను లీగల్గా పోతా, చాలా చాలా ఖతర్నాగా పెట్టిండు. నేను మధు మీద సీరియస్ అయిపోయి, నేను మధు ఏంది ఎందుకు పెట్టి నేను ఓడబెట్టమన్నాడు. లేదంటే ఇంత సీన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు కాదు మధు, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ అయిపోయింది, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 10 days అయిపోయింది, అప్పటికే ఇన్వెస్ట్ చేసేసారు, అయిపోయింది, షూట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఆ మెయిల్ ఇక ఆయనను కాంప్రమైజ్ చేయడానికి నాకు ఒక 6 నెలల నుంచి 1 year పట్టింది. బా కాలిఫోర్నియాలో మా రిలేటివ్స్ ఉండడం, మాకు తెలిసి ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా అడాప్షన్ చేసుకునే మూవీ ఆయనకు ఒక అమౌంట్ కమిట్మెంట్ అయ్యి అక్కడనే డాలర్స్ కన్వర్ట్ చేసి పెద్ద ఇష్యూ అయింది అది. అంటే మనం అది చెప్పుకోలేదు కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పిన అట్లా దాంట్లో మనం 50-60 లక్షలు చేయబోయేది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది రంగంలో దిగినాం, ఎట్లయినా చేయాలి కదా తప్పదు ఇక అన్నట్టుగా అది ఫస్ట్ మూవీ. అట్లాగా
రిలీజ్ కూడా చేసినాం. ఆ రిలీజ్ చేసింది కూడా మేము ఏం కమిట్మెంట్ ఇచ్చినామంటే అప్పుడే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అవును. ఈ మన థియేటరికల్ కలెక్షన్ ఏమొచ్చినా కూడా ఒరిస్సా బాధితులకు ఇస్తా అని చెప్పి అట్లా ఆ కమిట్మెంట్ ప్రకారంగా పోయింది. అది థియేటర్లో అంతగానో నడవలేదు, మామూలుగా వస్తుంది, అది కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా అనమాట. సో అలా తర్వాత టోటల్ లాస్ అది. సో 5-6 కోట్లు అలా 2 సినిమా 3 సినిమా. ఇది ఒక 1.5 2, ఇంకో సినిమా ఒక 2.5 వరకు. మళ్ళీ టైం ముఖ్యంగా టైం. ఎందుకంటే యాక్చువల్గా పొలిటికల్గా మీది ఎంత పెద్ద ప్రొఫైలో నాకు తెలుసు. మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు వరంగల్కి వెళ్ళినా కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి మీది ఎంత పెద్ద ప్రొఫైలో, మీ రేంజ్ ఏంటో తెలుసు. అక్కడ అలాంటి ఒక స్థాయిలో ఉన్న మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న పిల్లాటలు మీ చుట్టూ ఆడతా చాలామంది కనిపిస్తారు. మోసం చేయడానికే కొంతమంది వస్తారు. 90% అదే ఉంటుంది అండి. నేను అంటే అబ్జర్వ్ చేసిన అంటే జెన్యూనిటీ అనేది ఇండస్ట్రీలో ఒక 10-15% ఉంటుంది. ఏమనుకోవద్దు. అంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, అంటే అనుభవించిన కాబట్టి చెప్తున్నా. మ్యాక్సిమం 80% అయితే జెన్యూనిటీ అనేది ఉండదు. ఇక ఒక 20% వరకే జెన్యూనిటీ అనేది ఉంటుంది. మీకు అర్థమవుతుంటుంది కదా అలాంటి మనుషులు 100%. ఎందుకు అర్థం కాదు? అప్పుడు మీ మనసులో ఏం రన్ అవుతుంటుంది? ఇక చాలా అనిపిస్తుంది కానీ ఇక ఏమంటాం, పాపం వాడి కష్టాలు వాడు పడుతున్నాడు అన్న ఆలోచనలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా లాంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గరికి వచ్చి మా చుట్టూ ఒక మోసం చేసేవాడు ఇండస్ట్రీలోనే కనిపిస్తే మేమేమి రియాక్ట్ అవ్వలేము. ఎందుకంటే మాకు ఇది తప్పించి వేరే మార్గం లేదు, వేరే ప్రొఫైల్ కూడా లేదు, మాకు భాషలాగా వేరే షేడ్ లేదు మాకు. సో వాడిని భరించాలి తప్పదు. బట్ మీకు అలా కాదు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ మీకు ఒక ప్రొఫైల్ ఉంది. మనసులో ఇక్కడ కాదురా వరంగల్ వచ్చి ఆటలాడు, నువ్వు ఈ పని చెప్తాను, ఇలాంటివి ఎప్పుడన్నా రన్ అయ్యాయా? చాలా అయినాయి. ఒకటైతే సగం అది కూడా ఒక 3-4 days షూట్ చేసినాము. షూట్ చేసిన తర్వాత లిటరలీ నన్ను చేంజ్ చేసేసిండు. నాతో ప్రమోట్ చేసుకున్నాడు. ప్రమోట్ చేసుకొని సినిమా అంతా చేద్దాము అది అన్న తర్వాత నన్ను మార్చేసిండు. నాకు విపరీతమైన బీపీ పెరిగింది, కానీ కంట్రోల్ చేసుకుని వద్దులే మనకు ఇవన్నీ ఎందుకు, సరే వాడు బిజినెస్ పరంగా ఆలోచిస్తుండేమో, పోనీలే మన టైం కూడా వస్తుంది కదా, అతనే మన దగ్గర రాడా మళ్ళీ బతిలాడుకోవడా అనే ఆలోచనలో కూడా అనుకున్నాను. అంటే తొందర రియాక్ట్ అవ్వడం ఎందుకు అనిపించింది నాకు కూడా. కరెక్ట్. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్? ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయం. ఎలా? వరంగల్, అతనిది కూడా వరంగలే. ఓకే. వాళ్ళ రిలేటివ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అనమాట. అట్లా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అవును, అనౌన్స్మెంట్ అయింది. వెళ్ళి కలిసారా? కలవలేదు. కలుస్తారా? నేనైతే కలవను, ఫోన్ చేస్తే మాత్రం పక్క వెళ్ళి కలుస్తా. అంటే మీరు అనుకుంటుండొచ్చు సురేందర్ రెడ్డి గారు నీకెందుకు ఫోన్ చేయాలని అనుకుంటుండొచ్చు, కానీ అప్పుడు ధృవ అప్పుడు చేసినాము. దాని తర్వాత చిరంజీవి గారి మూవీకి కూడా చేద్దామనే టైంలో నేను వెళ్ళా. నాది పాస్పోర్ట్ తీసుకున్నారు, జార్జియా షూట్ అన్నారు, షెడ్యూల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మళ్ళీ ఏమైంది ఆయనకు నన్ను డ్రాప్ చేసిండు. అందులో కొంచెం ఆయన ముఖం మీదనే అన్నాను నేను. అంటే రీసెంట్గా కలిస్తే నా క్యారెక్టర్ వేయలే కదన్నా పిలిచి కూడా, అంటే ఇక సరే ఉన్నాయిలా చాలా చేద్దాంలే అన్నట్టుగా మాట్లాడాను. అది ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా? పొలిటికల్గా ఎలాంటి అడ్డంకులు మీకు? అడ్డంకులు ఏం లేవు, పొలిటికల్గా అడ్డంకులు అనేది ఏం లేవు. ఎప్పుడు కూడా నేను వాళ్ళని ఏ రోజు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలే నేను. మీరు చూస్తుండొచ్చు నా సినిమా ప్రమోషన్ కానీ ప్రీ రిలీజ్ ఇవన్నీ నేను రమ్మంటే రండక్క మీరే రండన్నా అంటే వస్తారు, కానీ ఏ రోజు కూడా నేను రండి నాది ప్రమోట్ చేయండి నాకు హెల్ప్ చేయండి అని కూడా నేను ఏ రోజు అడగలేదు. సినిమా పరంగా సినిమాలో ఏ రోజు కూడా అలా ఇన్వాల్వ్ చేయలేదు నేను. ఇప్పుడు సురేఖక్క మురళన్న సినిమా చేస్తుంటే కూడా దాంట్లో కూడా నేను ఏ రోజు కూడా తల దూర్చలే. ఇది రామ్ గోపాల్ వర్మ మూవీ చేసేటప్పుడు కూడా నా పనేందో నాకు రామ్ గోపాల్ వర్మ నాకు డేట్స్ ఇచ్చిండు, మా క్యారెక్టర్ ఏందో చెప్పిండు, దాని మట్టుకే ఉన్నా. అంతేగాని మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం కాలేదు. మీకు ఇంత ఫ్యాషన్ ఉంది సినిమా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఫైనాన్షియల్గా అండ్ మీ టైం ఇచ్చారు, మీ సోల్ ఇచ్చారు, ప్రతి కష్టం పడ్డారు. సినిమా మీద ఇంత పిచ్చి ఉన్న మీకు, ఇంత ఫ్యాషన్ ఉన్న మీకు, ఆర్జీవి గారితో ఆల్రెడీ ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఆయన ఎందుకు కలవాలనిపించలేదు? ఆయనతో ఒక ప్రాజెక్ట్ కానీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ కానీ ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు?
అవ్వలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి ప్రాజెక్ట్ అంత స్కోప్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ఇది కొండ. ఆయన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆ మూవీ ఇవాళటి రోజు అందరికి బాగుంటుండే, ఒక యాక్టర్స్కి బాగుంటుండే, ప్రొడ్యూసర్స్ బాగుంటుండే, బయోపిక్ చేసినందుకు అందరికీ ఒక ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన దాన్ని లైట్ తీసుకోవడం వల్ల నాకు నచ్చలే. లైట్ తీసుకున్నారా? లైట్ తీసుకున్నాడు, క్లారిటీగా అర్థమవుతుంది. అంటే సెట్స్లో ఎలా ఉండేవారు? సెట్స్లో మామూలుగా వచ్చేది, లొకేషన్ వచ్చి షూట్ చేసేది వెళ్ళిపోయింది. కానీ అంటే లైట్ మీన్స్ స్టోరీ బాగుంటుంది, మూవీ ఫిలిం అనేది కొంచెం క్లారిటీతోని క్వాలిటీతో తీస్తే ఇంకా బాగుంటుండే అని అంతే. నీకు ఎక్కడ తక్కువ ఏం లేదు కదా, నీకు ఇంతే బడ్జెట్ అని ఏం లేదు కదా, బడ్జెట్ హెవీ బడ్జెట్ ఇచ్చారు. ఆయన మరి ఎందుకు అట్లా చేసిండో అది కూడా ఇప్పటి వరకు కూడా అది క్లారిటీ లేదు. తర్వాత ఎప్పుడు అడగలేదా మీరు? మీరు కానీ మురళి గారు కానీ? మురళన్న కూడా ఏమో అడగలేదు, ఆయన పట్టించుకోడు అసలు. నేను కూడా ఒకసారి అడిగి ఉంటా కానీ మూవీస్ మనం చెప్పలేము అది సర్లే అనుకున్నాను అంతే. అది పెద్ద దెబ్బ అది యాక్చువల్లీ. కొండ మూవీ కనుక ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే మామూలుగా ఉండకపోతుండే. కరెక్ట్. అంటే తెలంగాణలో ఒక బ్రాండ్. అంటే అక్కడ ఆ క్యారెక్టర్కి ఆ జర్నీ ఉంది కదా. సో కొండ మురళి అనే క్యారెక్టర్కి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సాధించారు, ఈ రోజు ఎక్కడున్నారు? యాక్చువల్లీ ఆ ప్రాజెక్టు సుమన కుటేర్ అని కర్ణాటక బయోపిక్స్ చేసింది ఆమె, బచ్చన్ మీద. మన ముత్తప్పరాయ్ మంచి డైరెక్టర్, సూపర్ బ్యూటిఫుల్ డైరెక్టర్. ఆ అమ్మాయిని కల్పించినాను, నాకు మంచి ఫ్రెండ్. మంచి కల్పిస్తే ఆమె ప్రాజెక్టు ఒక 3 months ప్రీ ప్రొడక్షన్ అంతా వరంగల్లో ఉండి అన్ని కలెక్షన్ చేసుకుంది. మురళన్న గురించి బుక్లు చదవడం కానీ ఆయన గురించి అంతా చేసుకొని అంతా చేసిన తర్వాత సడన్గా ఆర్జీవి ఎంటర్ అయ్యి దాన్ని మొత్తం బ్రస్ట్ పట్టించేసిండు. అండ్ యాక్చువల్గా ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం దీన్ని నమ్ముకొని చాలామంది సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారు. అవును. బట్ ప్రశాంత్ నీడ్ అది కాదు. సో మిమ్మల్ని ప్రశాంత్ అని పిలుస్తారు, కార్తీ అని పిలుస్తారు ఎక్కువ. ప్రశాంత్ పిలుస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కార్తీ అని యాడ్ చేసుకున్నాను, ప్రశాంత్. సో మీ నీడ్ అయితే ఇది కాదు, ఫ్యాషన్ మాత్రమే. ఇక్కడ ఇదే లైఫ్గా బతికే వాళ్ళకి రాని అవకాశాలు మీకే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? మీకు ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు రావాలని నాకే ఇవ్వాలని నేను అనట్లేదు. నేను కూడా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కష్టపడుతున్నారో అట్లా నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నా. నేను వాళ్ళు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్కి ఏమేమి కావాలో అవన్నీ వాట్ దే నీడ్స్ అన్నీ నేను చేస్తూనే ఉన్నా. అంటే నాకేయమని వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతారు. ఇప్పుడు పడుతున్నారు చాలామంది. కృష్ణానగర్ పోతే చాలామంది ఉంటారు పాపం. తెలుసా మీకు ఆ సినిమా కష్టాలు? చాలా తెలుసు, నేను చూసినా కాబట్టి తెలుసు. అట్లా వాళ్ళు పడకపోయినా కూడా వాళ్ళ దాంట్లో నేను కూడా ఒక 10-20% కష్టం పడ్డా. వాళ్ళకంటే ఎక్కువే పడ్డారు అంటే చెప్పుకోలేను. అంటే ఉన్న డబ్బు బాగొట్టుకోవడం చిన్న విషయం. ఇప్పుడు మందరు ఒక రేంజ్లో ఆలోచిస్తారు. ఇప్పుడు ఒకరు ఏదైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు డైరెక్టర్ ఉండదు, అసోసియేట్ ఉండదు, ఇది చేయండి అంటే అది ఇక చేయాల్సింది తప్పది. అక్కడ నా సిచ్యువేషన్ కూడా ఆలోచించాడు. కానీ నా దగ్గర ఉన్నా లేకున్నా సరే, ఉన్నాయో లేవో సెకండరీ, ఉన్నా లేకున్నా వాళ్ళు అడిగిన దానికి మాత్రం నేను ఫుల్ఫిల్ చేసిన. చాలామంది చేసిన, అది నేను ఎందుకు చెప్పుకోవడం కానీ చాలామంది చేసిన. మొత్తం ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలో సినిమా పరంగా మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ నటన వల్ల, మీరు యాక్ట్ చేసిన సెట్స్ నుంచో మీరు తీసుకున్న వాళ్ళు. అప్పుడు సురేందర్ రెడ్డి గారు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను అడిగేది అలాంటి కాంటాక్ట్స్ కాదు. మీ జర్నీ వల్ల మీకైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? జర్నీ వల్ల అంటే ఇండస్ట్రీ పరంగా ఉన్నారు కదా. చంద్ర సిద్ధార్థ్ సార్ డైరెక్టర్, ఆ సార్తో కూడా చేయాలి అంటే బాగా మంచి క్లోజ్ అయ్యాడు. ఆయన సర్కిల్ అట్లా చాలామంది పరిచయం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మన అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఒక 4 ఉండాలి. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ పక్కన ఇంకో ఛాన్స్ ఉందంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మా వాడు ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అలాగా ఒక సర్కిల్ ఉండాలి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో మీ సర్కిల్ ఏంటి? ఓకే, ఇండస్ట్రీలో నా సర్కిల్ ఏంటి అదే చెప్పాను కదా, అందరు పరిచయాలే ఉన్నారు నాకు. పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అడిగేది మిమ్మల్ని వాడుకునేవాళ్ళు కదా, మీకు ఉపయోగపడేవాళ్ళు. నాకు ఉపయోగపడేవాళ్ళు అంటే నేను ఎవరిని అట్లా ఉపయోగించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కమర్షియల్గా ఏదో ఆలోచించాను. ఏదైనా తనకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి అనే ఆలోచన భావనతోనే పోతాను నేను ఎప్పుడైనా. అంతేగాని నేను వీని ఇలా వాడుకోవాలి,
అలా వాడుకోవాలని ఎప్పుడు ఆ ఆలోచన అయితే నాకు రాలే. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషినండి నేను. ఒప్పనుగా ఈయన తప్పు చేస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు రా అని చెప్పేసి అమ్మకం. మీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల వచ్చిన సమస్యేమా ఇది? ఇండస్ట్రీలో యాక్చువల్‌గా ఇలా ఉండడం కరెక్టే. ఇండస్ట్రీలో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఒక్కసారి రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు, ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అవును. తర్వాత ఏ యాక్టర్ అయినా ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళి రామ్ చరణ్ గారిని కలుస్తారు, రిపీటెడ్గా కలుస్తారు, ఆయన సెట్స్కి వెళ్తారు, ఆయన బతిమలాడతారు, మళ్ళీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ దక్కించుకుంటారు. మీరు ఎప్పుడు ఈ ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేయాలంటే దాంట్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అట్లా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారి దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ త్రూ రామ్ చరణ్ పరిచయం, అంతే కదా. ఈ పర్సన్ని మీరు అన్నట్టు అడిగా, రామ్ చరణ్ గారిని కలుద్దాము ఒకసారి కలిపియండి అని కూడా అడిగా. ఆ బిజీ ఉన్నాడు, ఈ బిజీ ఉన్నాడు, ఆడ ఉన్నాడు, ఈ ఉన్నాడు అన్నప్పుడు ఇక నేను కూడా దాన్ని అంటే ఇక లిటరల్లీ మనకు అర్థమైపోతుంది ఈయన అవాయిడ్ చేస్తున్నాడు మనని, మన మీద దూసుకెళ్ళిపోతాం అనే భయం ఉండొచ్చు, లేదంటే నన్ను ఓవర్టేక్ చేస్తున్నాడని భయంతో ఉండొచ్చు అని ఆలోచనతో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక నేను అంతగా దాన్ని మళ్ళీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు. అట్లా చాలా జరిగినాయి, అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ త్రూ నాకు ఒక హీరో పరిచయం, డైరెక్టర్ పరిచయం. మిమ్మల్ని కాదన్న నాకు ఓవర్టేక్ చేయబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొచ్చు, 2 నిమిషాలు పని కాదు, నిన్ను కాదని నేను వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా ఆయనతో ఉన్న ర్యాప్ అట్లా ఉంటుంది. నా బిహేవియర్ కానీ ఏదైనా ఆయనకు నా పద్ధతులు 100% నచ్చుతాయి. ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా ఉంటాను ఆ విషయంలో. నిన్ను కాదని పోతే నువ్వేమన్నా ఫీల్ అవుతావు అని చెప్పి అట్లా డ్రాప్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఓవర్టేకింగ్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. యాక్చువల్గా ఇండస్ట్రీలో జరిగేది ఇదే, కానీ నాతో కాకనే అంటే రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు కదా. అవును, మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి కానీ, గమనించినవి కానీ, మీకు గుర్తుండిపోయే మూమెంట్స్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా అంటే లొకేషన్లో మాత్రం చాలా అందరితో బాగా మంచిగా మాట్లాడతాడు, చాలా హ్యాపీగా జోవియల్గా ఉంటాడు ఆయన. అంటే మర్చిపోలేని మెమరీ ఏదైనా ఇన్సిడెంట్? మర్చిపోలేని మెమరీ అంటే అంటే అలాంటిది ఏం లేదు, కానీ అంటే లొకేషన్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మీద ఆయన బిజీగా ఉంటాడు, మనం ఒకరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయము, ఒకరినొకరు మన పనిలో మనం బిజీ ఉంటాం. యాక్టింగ్ చేసేటప్పుడు అంటావా అప్పుడు టైం ఏముంటుంది, హలో హాయ్ హలో అన్న అంతే, అంతకంటే ఎక్కువ టైం అయితే దొరకదు, మ్యాక్సిమం దొరకదు. ఇక ఆయన ప్యాకప్ కాగానే ఇమ్మీడియట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా మీకు బాగా క్లోజ్ ఉన్న దర్శకుల పేర్లన్నీ ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు కాకుండా ఇండస్ట్రీలో దర్శకులు కానీ, హీరోలు కానీ, నిర్మాత కానీ, వీళ్ళందరూ నాకు బాగా పరిచయం అని చెప్పగలిగిన పేర్లు ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు పరిచయమే, చంద్ర సిద్ధార్థ గారు పరిచయమే, చంద్రశేఖర్ రియాలిటీ సార్ పరిచయం, ఇప్పుడు ఆయన సార్ ప్రాజెక్ట్ చేయట్లేరు. అలాగే రక్ష గారు, తేజ గారి మూవీలో కూడా అంత పరిచయం లేదు, కానీ తేజ గారి మూవీలో కూడా చేసినాను, చిన్న క్యారెక్టర్ చేసిన, నేనే రాజు నేనే మంత్రి. ఈ రోల్ అంటే వర్క్ చేసిన, కానీ అంత క్లోజ్గా మనతో నేను మూవ్ కాలేకపోయినా. తేజ గారిని మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారా? తేజ గారే ఒకసారి ఫోన్ చేశారు, ఏది మన ఎవరు ఇప్పుడు రానా వాళ్ళ బ్రదర్ మూవీ అహింస మూవీ అప్పుడు నాకు కాల్ చేసిండు. మా ఆయనది కూడా క్యారెక్టర్ కూడా బాగుంది, చెయ్యి అది అన్నాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైందో డ్రాప్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మళ్ళీ అందుకని మళ్ళీ ఇలా చేతుల దాకా వచ్చిన అవకాశాలు పోతుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అరే ఏంది, నేనేమో తప్పు చేసినా, లేకపోతే నేనేమో తప్పు మాట్లాడినా, మనం ఏమైనా యాటిట్యూడ్ నుంచి అలాంటిది అస్సలు ఉండదు నాకు. అందరితో కలుసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కాదు ప్రశాంత్ గారు, నాకు డౌట్. మీ ప్లేట్ నిండా ఆల్రెడీ భోజనం ఉంది, మీ కడుపు నిండిపోయి ఉంది. అంటే ఈరోజు కొత్తగా ఈ ఫీల్డ్లో నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్న మీకు ఎందుకు ఈ పిచ్చి సినిమా అంటే ఇంత పిచ్చి దేనికి? అంతే, అదే కదా. అంటే ఎలా మొదలైంది అసలు? స్కూల్ టైమింగ్ నుండి నాకు, అంటే స్కూల్ టైమింగ్లో ఫేర్వెల్ పార్టీస్, యాన్యువల్ డే ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా నేను యాక్ట్ చేసిన, డ్యాన్స్లు చేయడం కానీ, యాక్టింగ్ చేయడం కానీ అప్పటి నుండే ఉంది. కాకపోతే కొన్ని మధ్యలో కొంచెం ట్రాక్ వేరే రూట్లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఎట్లయినా సినిమాలు చేయాలని చెప్పి అంటే చేయాలని నేను అనుకోలేదు, చేయాలని మనసులో ఉంది, కానీ ఒక డైరెక్టర్ నన్ను క్యాచ్ చేసిండు, దానివల్ల అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది అలాగే ఉండిపోయింది మైండ్. అది అలాగనే ఉంది. అరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ ప్రాజెక్టు కూడా దెబ్బ పడింది. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎట్లుంటారు, మీరు అన్నారు కదా ఇందాక,
ఇండస్ట్రీలో మ్యాక్సిమం చీటింగే ఉంటుంది కదా అని లిటరల్లీ నాకు జరిగింది అదే. ఉమ్, నన్ను ప్రొడ్యూస్ చేయమనిలే ఫస్ట్, నన్ను ఏది నువ్వు రాబోయి నాకు యాక్టింగ్ రాదన్నా అని కూడా చెప్పినా నేను. నాకు రాదు, యాక్టింగ్ రాదు, నేను యాక్టింగ్ నేనేం చేయడం మీద అనే సందర్భాలు ఉన్నాయి. నువ్వు రా, నువ్వు అసలు ప్రొడ్యూసర్ రెడీ ఉన్నాడు, అది ఇది మాటలు చెప్పి అట్లా ఎంటర్ కావాల్సి వచ్చింది నేను. ఉమ్, అట్లా ఎంటర్ అయిన తర్వాత ఏముంది, లాస్ట్ మూమెంట్లో ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయిండు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నువ్వు ఫస్ట్ స్కెడ్యూల్కి డబ్బులు పెట్టు, అది పైగా ఎలాగో మీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా. అది ఇక తప్పదు కదా. నేను కూడా వర్క్ చేసినారు ఇన్ని రోజులు, మనం కష్టపడ్డాము, రోజు తిరుగుతున్నాం, మన పని పాటలు అన్నీ మానేసుకొని ఉమ్, ఏమవుతుంది చూద్దాంలే అన్నట్టుగా. అదే అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నీకు ఆ డైరెక్టర్ మాట్లాడే మాటలు అంటే అందరు నన్ను ఎవరైతే అట్లా చేసారో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు చూసి వాళ్ళు తెలుసుకోవాలి లెసన్. అంటే అట్లా మాట్లాడి నువ్వు అది ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అన్న లాస్ట్ మూమెంట్లో నీకు ప్రొడ్యూసర్ డ్రాప్ అయింది అంటాడు, ఉమ్, వానికి హార్ట్ అటాక్ వచ్చింది అంటాడు, వాని ఇంట్లో కూడా చచ్చిపోయిందని చెప్తాడు, ఏదో ఇక మైండ్ డైవర్ట్ నాదిగా చేసేస్తారు. అప్పుడు నేను ఇక మన వర్క్ చేసి ఉంటాం కదా, అరే ఇంత నేను చేసింది కాక వేరే ఆర్టిస్టులు వస్తారు పాపం, రిహార్సల్ చేస్తారు, వాళ్ళైతే ఇంకా ఘోరం. ఇప్పుడు రిహార్సల్స్ స్టోరీ వినడానికి వచ్చేటప్పుడు నీకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వరు. ఉమ్, ఇప్పుడు మనకంటే పేమెంట్ అవసరం లేదనుకో, ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు రోజు యాక్టింగ్ చేసినా రోజు 1000, 2000, 3000 వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా నెలలు వచ్చి వాళ్ళు రిహార్సల్ చేసి లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయినాము అది అంటే ఎట్లుంటుంది. అవును, వాళ్ళకి అదే జీవితం కదా. ఒక ఆర్టిస్ట్ కష్టాలు ఘోరంగా ఉంటాయి. మనకంటే ఇది కాకుండా నడిపిస్తాం అనుకో, అందరు రెడీ ఉన్నారన్నా అదన్నా ఇదన్నా అని చెప్పారు కాబట్టి చెప్తారు లాస్ట్ మూమెంట్ సరే మనం చేద్దాంలే అన్నట్టుగా అట్లా మూవ్ చేసిన దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫస్ట్ కొన్ని 2-3 రోజులు చేయగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది డైరెక్టర్. ఉమ్, వాడు సినిమా సెట్లోకి వెళ్ళిపోగానే ఇక వాని బుద్ధి చూపించుకుంటాడు. ఒకడే పెద్ద సినిమా ఇక రాజమౌళి మరో పూరి జగన్నాథ్ అయిపోతాడు. ఒక రకంగా ఇది ట్రాప్ అది మనకు లిటరలీ ట్రాప్ అది మనకు అర్థమైపోతుంది. వీని బిహేవియర్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు. నువ్వు మనిషి ఎట్లుండాలంటే, ఇప్పుడు రాజాగారు మీరున్నారు, ఎప్పటికైనా మీతోని నేను అదే ఫాలో అవుతా. అర్థమవుతుందా? రాజాగారే మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్, నీకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలో, మీరు నాకు ఎలా ఇస్తారో అది ఇంపార్టెంట్. కొంచెం అది కాగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోయి రాజాగారు పోయి రాజా అంటే బాగుంటుంది కదా. లేదు, పద్ధతి కూడా కాదు కదా అది. ఒక మనిషి మనకి ఫస్ట్ సారి ఎలా పరిచయం అయినప్పుడు ఎలా అతన్ని పిలుస్తామో అది జీవితాంతం అది నిలబెట్టుకోవాలి. ఇదే సిచ్యువేషన్ నాకు లైఫ్ లో ఎదురైంది. వేరే వాళ్ళకి ఇదే మాట చెప్పాను నేను, వాళ్ళకి అర్థం కాలేదు నేనేం చెప్పాను. మీరు తిరిగి నాకు ఆ మాట చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది ఇంపార్టెంట్ అండి. నాకు ఆ విషయంలో నాకు నచ్చలేదు. కొంచెం మన బిహేవియర్ చేంజ్ అయ్యాక గెట్ అవుట్ అని చెప్పేసిన. అవసరం లేదురా భయ్, నువ్వేంది పోయినా ఎన్ని రోజులు చేసినాం, టైం వేస్ట్ అయింది. అట్లా వదులుకున్నాయి 2-3 ప్రాజెక్టులు వదులుకున్నా అట్లా. సో ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా పోతుగడ్డ మూవీ చేసిన. పోతుగడ్డ తర్వాత ఇప్పుడు జిఓడి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అది మీ సొంత ఓన్ ప్రొడక్షన్, వెబ్ సిరీస్ సిరీస్ థియేట్రికల్ కూడా అనుకుంటున్నా. ఓకే, థియేట్రికల్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సిరీస్ ఏదైనా ఓటీటీతో టైఅప్ అయి చేద్దామని ఆలోచన. డైరెక్టర్ చెప్తా, రివీల్ చేస్తా, అన్ని చేస్తారు. పెద్దవాళ్ళే ఉండొచ్చు సార్? పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు వెబ్ సిరీస్లు కానీ ఓటీటీ మూవీస్ కానీ ఎలా అవుతున్నాయంటే, ఆల్రెడీ కొన్ని సంస్థలు ఉంటాయి, ఈటీవీ విన్ కానీ ఇట్లా కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళతో టైప్ అయి చేస్తుంటే బాగా అవును ఎక్కువ. పోతుగడ్డ అట్లనే చేస్తారు, పోతుగడ్డ ఈటీవీ విన్తోనే. సో మీది ఎలా ఉండబోతుంది? అదే ప్రయత్నాలు చేస్తున్నా. మోస్ట్లీ అయిపోతే బాగుంటుంది. సరే, కాసేపు సినిమా నుంచి పక్కకు వద్దాం. పొలిటికల్గా మీకు రావాల్సిన గుర్తింపు వచ్చింది, మీరు చేయాల్సిన ట్రావెల్ చేస్తున్నారు, అది పక్కన పెడితే సినిమా అంటే ఫ్యాషన్, ఇది ఒక సైడ్ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ, ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, సోషల్ హెల్ప్ కానీ, ఇవన్నీ కూడా అదర్ సైడ్ చాలా ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరి ఈ మధ్య కాలం అని కాదు, నేను ఎప్పటి నుండో చేస్తున్నా. ఈ మధ్య కాలంలో ఎక్స్పోజ్ అయినా అది లీగలైజ్ గా చేద్దామని నేను చేసిన. ఆల్రెడీ ఏదైనా ట్రస్ట్ పెట్టే అవకాశం పెట్టాను, అది ప్రాసెస్లో ఉంది. ఓకే,
అది అయిపోతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా. అంటే ఈ సోషల్ యాక్టివిటీ ఏంది మీ పొలిటికల్ ప్రొఫైల్ పెంచుకోవడానికా? అట్లా అట్లా పెంచుకోవాలని అనుకుంటే నేను చాలా చేసిన. ఏ రోజు కూడా నేను అతనికి హెల్ప్ చేసిన, నేను ఆ పని చేసిన. ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే ఆపి వీడియోలు తీసి ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ నేను ఎప్పుడూ అయినా ఇవన్నీ నాకు. కానీ ఇప్పుడు ఒక మనిషి ఆడ సాగు బతుకులో ఉన్నప్పుడు మనం వీడియోలు తీసే అంత ఆలోచన రాదు, ఏం కాదు. వాడిని ఎట్లా కాపాడాలనే ఆలోచనే ఉంటుంది. అట్లా 2-3 ఇన్సిడెంట్లు అయినాయి నాకు. 2-3 ఇన్సిడెంట్లు అయినాయి అట్లా. ఈ మధ్య ఏమైంది, ఎవరైతే వెళ్తుంటే ఆ బండ్ల పేషెంట్ తీసి ఆ బండ్లు యాక్సిడెంట్ అట్లా అని ఇవన్నీ ఈ మధ్య వీడియోలు తీసుకుంటే, ఈ మధ్య తీస్తున్నారు. నేను అట్లా వీడియోలు తీసి అట్లా చేయాలనుకుంటే పెద్ద పెద్ద ఇష్యూలు అయినాయి నాకు. నేను ఏది చేయలే అట్లా ఆలోచన. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ సీరియస్ ఉన్నాడు, అతను ఎలా కాపాడాలనే ఆలోచన భావంతోనే ఉన్నా కానీ ఏది నేను కమర్షియల్గా ఆలోచించలేక స్వార్థంగా ఆలోచించలేదు. అట్లా చాలా అయినా అట్లా హెల్పింగ్ కూడా ఈ మధ్య నేను లైమ్ లైట్లోకి వచ్చినా కానీ ఇంతకుముందు కూడా బాగానే చేసిన. లేదు, ఎందుకు స్పెషల్గా అడిగానంటే మీలాంటి యంగ్స్టర్ ఇలాంటి ఒక మోటివ్తో ఉండడం చాలా అవసరం సమాజానికి. ఈ పొలిటిక్స్, సినిమా, కెరీర్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషిగా సాటి మనిషికి మనకున్నంతలో సహాయపడడం అనేది అది ఎప్పటికీ గుడ్ థింగ్. ఆ థాట్ ప్రాసెస్ మాత్రం వదులుకోమాకండి. 100% వదులుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మనిషికి హెల్పింగ్ చేయాలంటే మనకు ఒక పవరే అవసరం లేదు, ఏది అవసరం. మనకి ఎంత చేతనైతే అంత ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు. అంతేగాని సెల్ఫిష్గా ఆలోచించి హెల్ప్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. నాకు ఆలోచన కూడా లేదు, నేను అట్లా చేయను కూడా. ఇప్పుడు అంతెందుకండి, మీరు అంటున్నారు కదా ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉంది, మినిస్టరు, నేను వాళ్ళని పేరు పెట్టుకొని వాళ్ళని అడ్డు పెట్టుకొని చాలా చేయొచ్చు. ఏ రోజు లేదు, ఏ రోజు చేయను. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు సోన్సో మినిస్టర్ వాళ్ళ రిలేషను లేదా కొడుకు పిఏలు రోజు పేపర్లో చూస్తాం అట్లా వస్తున్నాయి. మీ పైన మాత్రం ఆ వివాదం. నేను ఏ రోజు కూడా మినిస్టర్ అయినాక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే మామూలుగా టచ్లో ఉంటాము, అది వేరు. ఏదైనా ఇన్సిడెంట్లు వస్తే అంతేగాని నాకు ఆ పని చేయండి, ఇది చేయండి, వాళ్ళ పేరు పెట్టి నేను వాళ్ళని సెటిల్మెంట్ చేయడము అంటే మళ్ళీ పొలిటికల్ సైడ్ పోతుంది ఇది. పర్లేదు అలాంటివి చేసింది ఏడాలి. ఎందుకంటే వాళ్ళకు బ్యాడ్ పేరు రావద్దు. ఈవెన్ మనం కూడా ఒకళ్ళు హెల్ప్ తీసుకొని మనం కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఐదర్ ఇది పవర్ ఉండని పవర్ లేకపోని, ప్రశాంత్ అనేవాడు ఒకటే తిరుగుంటాడు. పవర్ లేనప్పుడు కూడా ఇట్లనే ఉన్నా, పవర్ ఉన్నా కూడా ఇట్లనే ఉంటా. పవర్ అనేది పర్మనెంట్ అనేది కాదు, మనిషి ఇంపార్టెంట్ మనకు. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎవరైతే నా గెస్ట్ వస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేయడం అలవాటు నాకు. ఓకే, మొత్తం A to Z చెక్ చేస్తాను. ఎందుకంటే బేసిక్గా రైటర్ నేను, ఆర్టికల్స్తో సహా ఒక 5-6 years బ్యాక్ ఏమన్నా కంటెంట్ ఉందా కూడా చెక్ చేస్తాను. నేను కూడా ప్రశాంత్ వస్తున్నారు అంటే పొలిటికల్గా ఏమన్నా వివాదాలు ఉన్నాయా, ఎక్కడన్నా ఏమన్నా ఇరుక్కొని ఉన్నారా అని చెప్పి మొత్తం సెట్ చేశాను. చాలా క్లీన్గా నీట్గా ఉంది మీ ప్రొఫైల్, ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు లేవు. అదే చెప్తున్నా కదా, నేను పవర్లో లేకపోయినా నేను ఇట్లనే ఉంటా, పవర్ ఉన్నా ఇట్లనే ఉంటా. కానీ పవర్ని నమ్ముకొని మనం ఏది చేయకూడదు ఎవరైనా సరే. నా సలహా అది. అండ్ నాకు డౌట్, కొండా మురళి గారిని కానీ మేడం కానీ మీరు సినిమాల పరంగా ఎప్పుడు వాడుకోవాలని ప్రయత్నం చేయలేదు, అది ఓకే. వాళ్ళు మీ వెల్ విషర్స్గా ఏ రోజన్నా మిమ్మల్ని వార్న్ చేశారా? ప్రశాంత్ చూసుకో సినిమా అన్నారు, ఎందుకు సినిమాలు చేస్తున్నావు, మంచిగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా అది అన్నారు. ఇక అది ఒక వ్యసనం అయిపోయింది. అంటే అదొక ఏమంటారు దాన్ని, ఇక పిచ్చే, ఇంకేం లేదు దానికి. పిచ్చే పేరు, సినిమా పిచ్చే. మీరే కదండి ఇప్పుడు ఇదే నా మీడియా సర్కిల్లో రైటర్లు కానీ, కెమెరామెన్లు కానీ, ఎడిటర్లు కానీ ఇక్కడ కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చింది మీడియాలో వర్క్ చేయాలని కాదు, వాళ్ళందరూ కూడా సినిమా మీద పిచ్చితోనే. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద స్టార్లు కానీ, చిరంజీవి గారు కానీ, నాని గారు కానీ, ఇప్పుడు ఒక సత్యదేవ్ కానీ, అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, ఒక్కసారి సినిమా పిచ్చి పడితే వేరే పని చేయలేము, వేరే సైడ్ వెళ్ళలేము. సో మీ పెయిన్, మీ బాధ నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంది అంటే, ఇప్పటిదాకా జరిగిన ప్రయాణం అంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నారు? నేను అంటే మీ అప్రోచ్ మార్చుకోబోతున్నారా, లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఫోకస్ చేయబోతున్నారా? ప్రశాంత్ ఎలాంటి మైండ్ సెట్తో ఇకపైన ట్రావెల్ చేయబోతున్నారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నా. ఓకే, అది ఓకే. ఇక సినిమాలు అంటావా, ఇది ఇక మనకు తెలిసిందే కష్టాలు. అది ఏమన్నా మంచి ఆపర్చునిటీ ఉందంటే ఐ కెన్ ప్రొసీడ్ అవుతా.
ప్రజెంట్ అయితే అలా ఉంది. అంతేగాని నాకు చెప్పండి. యాక్చువల్గా ఒకటి స్ట్రైక్ అయింది. చెప్పండి. బలగం సినిమాలో మంచి ఛాన్స్ వేణుగారే ఫోన్ చేస్తే అదో కుదరలేదన్నారు. ఇప్పుడు వేణుగారు ఎల్లమ్మ అనే మూవీ చేస్తున్నారు. అవును. వెళ్ళి అప్రోచ్ అయ్యారా మళ్ళీ? అవ్వలేదు. అవుతారా? అవ్వను. అదే కదా నా మెంటాలిటీ. మరి అవ్వాలి కదా. సినిమా సినిమా అంటే ఇంత ఇష్టం ఉంది, సినిమా కోసం అన్నింటిని పక్కన పెడుతున్నారు. ఇంత ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి కలిస్తే ఏమవుద్ది? కలవచ్చు. ఆయన మళ్ళీ కొంచెం అవాయిడ్ చేసిండు అనుకో, ఇక మనకు ఆ పెయిన్ అనేది ఇక ఒక రేంజ్లో ఉంటుంది. అందుకే నేను వాళ్ళ రిక్వైర్మెంట్, నిజంగా నా రిక్వైర్మెంట్ ఉందంటే నేను తెలిసినోనే, అరే పలానోడు ప్రశాంత్ ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు అన్న ఆలోచన కలిగితే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్తో టచ్ చేయగలుగుతా, నో ఇష్యూ. అంతేగాని నేను వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ అంటే కొంచెం కష్టమే నాకు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొహమాటం? ఫస్ట్ నుండి అంతే అండి నేను. మరి రాజకీయాల్లో అంత అది ఒక చాలా పెద్ద ప్రపంచం కదా సినిమా కంటే, అక్కడ ఎలా సర్వే అవుతున్నారు ఈ మొహమాటం? అక్కడ అందుకే కదా ఇప్పుడు అక్కడ ఈ మొహమాటం వల్లనే మనం వెనుకబడి ఉన్నాం. లేకపోతే దూసుకోపోవాలంటే ఎంతసేపు. రాజకీయంలో కూడా మనం వర్క్ చేయడం వరకే ఉంటాను నేను. మీరు అబ్జర్వ్ చేసిందో లేదా, నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నా మెయిన్ హ్యాండ్ ఉంటుంది. అంటే లైమ్ లైట్లకు రాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ చెప్తే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంతే. పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి మావి. అంతేగాని నేను అది చేసిన, నేను ఇది చేసిన, నాకు ఈ పోస్ట్ అనే ఆలోచన ఏ రోజు కలగలే నాకు. ఇప్పుడు యాక్చువల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ సర్వైవింగ్ కోసం కానీ, లేదంటే ఇప్పుడు అన్ని కోట్లు సినిమాలో పోగొట్టారు, పొలిటికల్గా తిరుగుతున్నారు, సో ఏదో ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. అవును. సో ఏంది మీ ఫ్యామిలీ? నేను బేసికల్లీ మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్, నేను కూడా కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్. నేను కూడా వర్క్స్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసి లోకల్లో జరుగుతున్నాయి. అదే నన్ను ఇప్పుడు సర్వైవ్ చేసుకుంటూ, మా డాడీ అప్పట్లో కొంచెం కూడబెట్టింది, సంపాదించింది. నా సొంతంగా అంటే ఏం సంపాదించలే నేను, ఆయనదే అట్లా నడుస్తుంది. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కష్టం ఏందో నాకు తెలిసింది, ఓపెన్ చెప్తున్నా. ఆయన ఉన్న రోజులు నాకు పెయిన్ అనేది తెలియలే. పెయిన్ కానీ, పైసల ప్రాబ్లం కానీ. ఈ సినిమాలు కూడా నేను ఆయన ఉన్నప్పుడే చేసిన, ఏది ప్రొడ్యూస్ కూడా. ఓకే. ఆయన బతుకున్నప్పుడే నేను ఈ 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన. నాన్న ఉన్నప్పుడు అర్థం కాలేదు నాన్న విలువ ఏందో, నాన్న లేకపోయినాక తెలిసింది. కరెక్ట్. చాలా మంది జీవితాల్లో ఇదే జరిగేది. ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం అర్థం. ఆయన కూడా నాకు ఎక్కడ కూడా మనం అనుకున్నది కూడా అడిగింది ఏది కాదనిలే. అంటే ఆయన దగ్గర లేక కాదు, అది ఉంది కదా అది అమ్మేద్దాం అంటే కూడా ఏ రోజు కూడా ఎందుకురా అని కూడా అనలే. అట్లా నాకు చాలా హెల్ప్ చేసిన ఆయన. బాధ ఆయన లేకపోతే ఆ బాధ ఏందో లిటరల్లీ అనుభవిస్తున్నా. సో ఇందాక మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పమన్నాను, అది క్లియర్గా ఇప్పుడు ఒకసారి చెప్పండి. సినిమా పరంగా అదే చెప్పండి. సురేందర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ ఏలేటి గారు, చంద్రసిద్ధార్థ్ డైరెక్టర్ మంజు తెలిసే ఉంటుంది అనుకుంటా, మన లక్ష్మీ ఎన్టీఆర్ డైరెక్టర్. డిఓపి రాహుల్, హీరోయిన్ పరంగా మిస్టీ, నక్షత్ర, ఐశ్వర్య కర్ణాటక హీరోయిన్, అట్లా పార్వతి అరుణ్ కేరళ అమ్మాయి, పృథ్వీ ఏది మన పోతుగడ్డ మూవీ హీరో పృథ్వీ. ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చినట్టుంది. అది చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది డైరెక్టర్ దాంట్లో క్యారెక్టర్ రానికి కారణం ఏంటంటే మన డిఓపి రాహుల్ నాకు మంచి ఫ్రెండ్. రాహుల్ ఇట్లా ఆఫీస్కి రా అంటే పోయింది, ఇక్కడ జర్నలిస్ట్ కానీ. అప్పుడు హెయిర్ ఉంది, గడ్డం ఉంది, బాగానే ఉంది, సూపర్ ఉంది క్యారెక్టర్. ఒక 3-4 months రెగ్యులర్ రోజు ఆఫీస్కి వెళ్ళడం, కలవడం అన్నీ జరుగుతున్నాయి. హెయిర్ పెంచమన్నారు, ఇంకా గడ్డం ఇక్కడ వరకు పెంచిన, జుట్టు పెంచిన. డాడీ చనిపోయిండు. డాడీ చనిపోతే 11th day ఉంటుంది కదా. 11th dayకి మనం షేవు, గడ్డము, జుట్టు అంతా తీయాలి. తీసేసిన తర్వాత ఒక 2-3 daysకి డైరెక్టర్ రక్ష గారు ఫోన్ చేశారు. అన్న ఎక్కడున్నారు అంటే, అన్న ఇట్లా అయిందన్న, సారీ అన్న నేను చేయలేనన్న క్యారెక్టర్, హెయిర్ తీసేసిన, మీరు అనుకున్న లుక్లో లేని ఇప్పుడు నేను, సారీ అన్న ఏమనుకోదన్న, మీ టైం కూడా వేస్ట్ అయింది సడన్గా, అదేందన్న అట్లా చెప్పి తీయచ్చు కదా అది అన్నాడు. అన్న తప్పదన్న తీయవలసి వచ్చింది, ఐఎమ్ సారీ అన్న. పర్లేదన్న నువ్వు ఎట్లుంటే అట్లా నువ్వు రా, ఒకసారి ఆఫీస్కి అయితే రా అన్నాడు. అన్న కూడా 11 days వరకు మనం ఎటు పోనీకి ఉండదు కదా.
బయటికి వెళ్ళకూడదు. కర్మకాండాలు చేసిన వాళ్ళు బయటకు కర్మకాండాలు అయిపోయిన తర్వాత అంత గడ్డం అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ మళ్ళీ ఫోన్ చేసిండు. అన్న ఒకసారి రా అన్న ఆఫీస్కి, నీకు ఎందుకు నువ్వు రా అన్న అన్నాడు. గుండు హెయిర్ లేదు. పోయినా, అన్న నిన్నే ఊహించుకునే క్యారెక్టర్లా, నువ్వు ఎట్లుంటావు, నీ లుక్ నాకు అవసరం లేదు, ఈ క్యారెక్టర్కి నువ్వే కావాలి. అప్పుడు లైట్గా హెయిర్ మొలిచింది. హెయిర్ లైట్గా ఇది ఇట్లనే ఉండని మనం నెక్స్ట్ మంత్ షూటింగ్లో పోతున్నాము, లొకేషన్ ఎలా ఉంటే అలా అని చెప్పి 1 మంత్ తర్వాత ఒక 1 మంత్ 1.5 మంత్ షూటింగ్లో పోయే బిఫోర్ 15 డేస్ ముందు ఫోటోషూట్ చేసిర్రు నాది. లుక్ బ్రహ్మాండంగా నచ్చింది వాళ్ళకు. జుట్టు ఉండదు, గడ్డం ఉంటుంది, మిసాల్ ముస్టాచ్. అరే సూపర్ ఉందన్న ఈ లుక్ అని చెప్పి అట్లా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో అది అద్భుతంగా వచ్చింది. అద్భుతంగా అంటే అద్భుతం, ఎక్సలెంట్. మీరు గమనించారా, ఇండస్ట్రీలో ఒక జెన్యూన్ అప్రోచ్ ఉన్న పీపుల్ తగిలితే ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోదు. 100%. ఎన్ని సమస్యలు వచ్చినా సరే. అవును. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్. దాంట్లో చిరంజీవి గారి పక్కన హర్షవర్ధన్ క్యారెక్టర్. ఆయనకి చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే. ఛాన్స్ వచ్చిన తర్వాత షూటింగ్ నడుస్తూ ఉంది. షూటింగ్ నడిచిన కొన్ని రోజులకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా ఏం జరుగుద్ది, చిరంజీవి గారి పక్కన మెయిన్ రోడ్ ఓకే తీసేయాలి, వేరే ఆప్షన్ లేదు. బట్ ఆయన్ని అలాగే పెట్టి అలాగే ఆ సినిమాని కంప్లీట్ చేశారు అనిల్ రావిపూడి గారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అంటే ఒక జెన్యూన్ పీపుల్. అవును, అదే చెప్తున్నా కదా, జెన్యూన్ పీపుల్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో తక్కువ మంది ఉంటారు. మనని ఊహించుకున్నాడు అంటే ఈయనకు క్యారెక్టర్ ఇవ్వాలి, ఈయన చేయగలుగుతాడు అనేవాడు కమర్షియల్గా ఆలోచించకుండా 100% ఇస్తాడు. కరెక్ట్. సో అలాంటి సర్కిల్ని పెంచుకోండి. అదే జరుగుతుంది, అట్లనే ఉంది ఇప్పుడు. అండ్ నాకు డౌట్ అడగొచ్చా, ఇందాక నుంచి కొట్టేస్తామండి. విశాల్ గారు మీకు రిలేటివా? చాలా మంది అంటుంటారు విశాల్ మీ బ్రదర్. విశాల్ రిలేటివ్ విశాలే అన్నారు కూడా. నన్ను చెన్నైలో స్టూడియో వెళ్తే నన్ను విశాలే అనుకున్నారు. మన లారెన్స్ షూటింగ్ జరుగుతుంది, ఏది కాంచన 2. నేను అక్కడ ఒక తమిళ్ డైరెక్టర్ నన్ను ఇక్కడ ఉన్న రా అంటే అక్కడ వెళ్ళిండే. లంచ్ చేసినాం, లంచ్ టైం లారెన్స్ మేమందరం కూర్చొని లంచ్ చేస్తుంటే అందరు విశాల్ అనుకొని నన్ను ఆటోగ్రాఫ్ అడిగారు. అయ్యా, అంటే తమిళనాడు అది. విశాలే అనుకున్నారు నన్ను. విశాల్ అనుకొని అందరు వచ్చి అక్కడ అంత లొకేషన్లో అందరు వచ్చి ఆర్టిస్టులు, సార్ ఆటోగ్రాఫ్ సార్ అంటే, అరే నేను విశాల్ కాదురా అని చెప్పి అట్లా చాలా మంది నన్ను విశాలని కన్ఫ్యూజ్ అయ్యారు. మీ లుక్స్ కానీ అంటే స్ట్రైట్ లుక్స్ చూస్తుంటే నాకు ఆ ఫ్రేమ్ గుర్తొస్తా ఉందన్నమాట. చాలా మంది అనుకున్నారు విశాల్ అని. ఈవెన్ విశాల్ నేను కూడా ఆయన రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది, మార్క్ యాంథోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసి వెళ్ళినా నేను. ఓకే, అక్కడ విశాల్ కలిసిండు. ఆయన కూడా లుకింగ్ సేమ్ లైక్ మీ. జనాలను ఎక్కువ మాట్లాడి కుదరలే కానీ మళ్ళీ కలుద్దాం అన్నది సపరేట్. అండ్ అనంత మూవీ ఈ మధ్య ఒక మూవీ వచ్చింది, అది మీ మూవీనా? అది కాదండి, యాక్చువల్లీ అనంత నేను 2023లో రిలీజ్ చేసిన. ఓకే, రీసెంట్గా అనంత మూవీ ఒకటి రిలీజ్ అయింది. అంటే నేను దాని కాపీ రైట్స్ యాక్చువల్లీ అనంతకు అన్నీ నాకే ఉన్నాయి. ఫౌంట్ కూడా అట్లనే ఉంటుంది, ఫౌంట్ అట్లనే ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ నేను దానికి యాక్షన్ తీసుకోలేదు, వదిలేసిన. అది మీకు అయితే రైట్స్ ఉన్నాయి కదా? 100% మనకే ఉన్నాయి రైట్స్, మనకే ఉన్నాయి. మరి రాకూడదు కదా, 10 years ఎంత టైం పీరియడ్? కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా వాళ్ళు? కాలేదు. నేను కూడా, నాకు చాలా మంది ఫోన్ చేసిరు. మా లీగల్ అడ్వైజర్ కూడా ఫోన్ చేసిండు, ఇట్లా అనంత మూవీ వస్తుంది, మరి ఏంది యాక్షన్ తీసుకుందామా అని. మొత్తం అన్ని గ్రౌండ్స్ ప్రిపేర్ చేసిండు, కానీ నేనే వద్దని చెప్పిన. అంటే అది ఎందుకు వద్దన్నా అంటే, అది పుట్టపర్తి సాయిబాబా మీద ఒక డివోషనల్, అంటే ఆయన స్టోరీ అనమాట. అది దాని మీద తీసిరా మూవీ. ఎందుకులే అని చెప్పి దాన్ని ఎక్కువ నేను హైలైట్ చేయలేదు, అవసరం లేదు అనిపించింది నాకు కూడా. ఓకే, అంటే కొన్ని మనం కాంట్రవర్సీ పోంది, అంటే కాంట్రవర్సీ పబ్లిసిటీ ఏది చేయాలి ఏది చేయొద్దు అని అనిపించింది నాకు కూడా. పుట్టపర్తి సాయిబాబా బయోపిక్ అది అని అనిపించింది. దాని మీద నాకు మంచి విషయమే జరుగుతున్నప్పుడు ఎందుకులే ఆపడం అన్నట్టు ఆపొచ్చు. ఓటీటీలో ఇప్పుడు కూడా నోటీస్ పంపించచ్చు, ఏది హాట్స్టార్, జీలో, జీ5లో దీంట్లో టెలికాస్ట్ అవుతుంది. ఓకే, నోటీస్ పంపించచ్చు, కానీ నాకు వద్దనిపించింది. అండ్ ఇప్పటి వరకు మీ సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, మీ సోషల్ వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. పొలిటికల్గా అసలు మీ స్ట్రెంత్ ఏంటి, ఎవరు మీ బ్యాకప్ ఏంటి, అండ్ మీ స్ట్రెంత్ ఏంటి, మీ పరిచయాలు ఏంటి? నాకు పరిచయాలు అంటే పొలిటికల్ పరంగా నాకు రాజ్ ఠాకూర్, ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే,
రాజన్న కూడా నాకు దగ్గర 25 to 30 years నుంచి పరిచయము. ఓకే. మురళి అన్న ఎలాగో రాజన్నతో ఎట్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుండి నాకు పరిచయం. రాజశేఖర రెడ్డి సార్ని కల్పించింది ఫస్ట్ రాజన్ననే. ఓకే. రాజన్న మెంటాలిటీ ఏంటంటే ఆయన ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పక్కన మనోడు కదా అని చెప్పి ఎట్లుందంటే ఇప్పుడు నన్ను కల్పిస్తే వీడెంత యాక్టివ్ అవుతాడో దూసుకెళ్ళిపోతాడో అనే ఆలోచనలతో చాలా మంది ఉంటారు. అలాంటి ఏ ఉద్దేశం లేకుండా రాజశేఖర రెడ్డి సార్ని కల్పించింది రాజన్న. ప్రశాంత్ మంచి యాక్టివ్ పర్సన్ అని. అప్పుడు సీఎం ఎవరు? రాజశేఖర రెడ్డి సార్ గారు. రాజశేఖర రెడ్డి సార్ చచ్చిపోయిన తర్వాత కూడా మేము ఎప్పుడైతే హెలికాప్టర్ మిస్ అయిందో చాలా తిరిగినాం, రాజన్నతో తిరిగినాము. దాని తర్వాత ఇక జగన్ అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కల్పించిండు. జగన్ అన్నను కూడా రాజన్ననే కల్పించిండు. ఏ భావోద్వాలు లేకుండా ఆర్ట్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేసిండు. సూపర్. రాజ్ ఠాకూర్ అన్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కానీ బాబీ కానీ, ఇక బాబీ పిల్లలంటే నాకు చాలా, వాళ్ళ కొడుకు ప్రతీక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎట్లా అంటే ఇక చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను. చిన్నప్పటి నుండి నేను స్కూల్లో డ్రాప్ చేయడము, వాళ్ళ రాజన్న కొడుకు స్కూల్లో డ్రాప్ చేయడము, నాతో ఎక్కువ అటాచ్మెంట్, బాగా అంటే బాగా అటాచ్ ప్రతీక్. సూపర్. నాకు అంటే చాలా ఇష్టం. అది సొంత తమ్ముళ్ళ లెక్క ఉంటాం ఇక. అది అదే పొలిటికల్గా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ పరిచయాలు కానీ ఇవి. సో బట్ మీరు గమనిస్తే ప్రతి లీడర్కి మీరు ఎవరికైతే దగ్గర అవుతారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతున్నారు. అంటే ఒక జెన్యూనిటీ అప్రోచ్. నేను ఎంతవరకు ఉండాలో అంతే ఉంటాను. అంటే నా లిమిట్స్ ఏంటి, నేను ఎంత, నాకు చాలా నాకు వెల్కమ్ ఉంటుంది. అంటే నాకు నో అని ఎవరు చెప్పరు, కానీ వాళ్ళు అంతే ఫ్రీడమ్ ఇచ్చినాం కదా అని నేను దూసుకోబోయి నేను అట్లా చేయడం కానీ ఇట్లా నేను అస్సలు చేయను. ఎవరి పేర్లు వాడనేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. నాతో ఏం చేతనైతేనే నేను చేస్తా, లేదంటే గమ్మునుంటా. సో నాకు ఇది కావాలంటే వాళ్ళు కూడా కాదన్నారు. నాకు ఇది కావాలన్నా, నాకు ఇది చేయాలంటే ఇమ్మీడియట్ యాక్షన్. అంతెందుకు అనంత సినిమా అప్పుడు కూడా నాకు సెన్సార్లో ప్రాబ్లం అయింది, రిజెక్ట్ చేసి 2 సార్లు రిజెక్ట్ చేశారు. రాజన్ననే మాట్లాడి, ఎవరు మన ఆమె జీవిత రాజశేఖర్ ఉంది కదా, ఆమె సెన్సార్ బోర్డ్ మెంబర్. అవును. ఇట్లా ప్రశాంత్ నాకు తమ్ముడు ఎందుకు రిజెక్ట్ చేసిరంటే ఎందుకు అని చెప్పి మాట్లాడి మళ్ళీ 2 సార్లు వాళ్ళకు స్క్రీన్ వేసి, ఏది మన ప్రసాద్ ల్యాబ్లో స్క్రీన్ వేసి మళ్ళీ దాన్ని ఓకే. ఆ విషయంలో నాకు సినిమా పరంగా రాజన్న హెల్ప్ చేసాడు. అండ్ ఫైనల్గా నేను మీకు అంటే మీకు సలహా ఇచ్చేంతటోని కాదు, మీ ప్రయాణం మీది, మీ కష్టం మీది. బట్ నా సైడ్ నుంచి ఒక ఫ్రెండ్ సలహా అనుకోండి. చెప్పండి. ఇండస్ట్రీ పీపుల్ని కలవండి. కలుస్తానండి, ఎందుకలా కాదు, ఎక్కడ రోల్ ఉంటుంది అనిపిస్తే అక్కడ కలవండి. ఉదాహరణకి ఇప్పుడు వేణు గారు మీకు ఆయనే ఫోన్ చేశారు ఇంతకుముందు. అవును. సో ఆయన ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు. అవును. ఇప్పుడు మీరు వెళ్ళి కలవండి. ఓకే. సురేందర్ రెడ్డి గారు మీకు ముందైతే ఆయన ఛాన్స్ ఇచ్చారు కదా, తర్వాత ఏదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళి కలవండి. ఎందుకంటే మనుషులు వాళ్ళ పట్లుండే భేదాభిప్రాయాలు ఇవన్నీ టెంపరీ. ఇండస్ట్రీలో ఛాన్సులు మాత్రమే ముఖ్యం. ఇంత ఫ్యాషన్ ఉన్నప్పుడు మిగతా అన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఉన్నారు, సినిమా మీద ఫోకస్డ్గా ఉన్నారు, సినిమానే లైఫ్ అని భావిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సినిమా కోసం బాగొట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి, సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి, సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి ఇంతకు మించిన అర్హత అవసరం లేదు, ఇంతకు మించిన కష్టం అవసరం లేదు. కావాల్సిందల్లా చిన్న అప్రోచ్లో మార్పు. నాకు అదే అనిపిస్తుంది ఇప్పటిదాకా మీ ట్రావెల్ గమనిస్తే. సో అది ఒక్కటి చేంజ్ చేసుకోండి, ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి సినిమాలు పడతాయి. మీరు పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఈసారి మనం ఒక భారీ లెవెల్లో మరో ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ అమూల్యమైన మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.